ఎక్కడ వాయనో నేను కూలీల కొరకు గుత్తోళ్ళ కొరకు తిరిగి 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 నా కాళ్ళు వాయే ఎక్కడ వాయను ఏం చేస్తూ ఇంత పొద్దాయే ఇంట్లో కూడా లేడు ఎక్కడ పోయిండో పండలేదు ఎక్కడ పోయిండో ఏమో ఎక్కడ పోయిండో ఏం చేస్తూ గుత్తోళ్ళకు పొద్దువాయే ఊరంతా తిరిగి వచ్చే తాళ్ళకు ఎక్కడ వాయనో ఏమో అయ్యో ఈయనే ఉండట్టున్నది కదా ఏం చేస్తున్నావు ఆయన యారే గుత్తోళ్ళని పిలిచి నేను ఊరంతా తిరిగి గుత్తోళ్ళని పిలిచితే గీడ ఏం చేస్తున్నావురా ఇప్పుడు దీనికి ఏం తక్కువైంది చెట్టు నాడుతున్నా మాడి చెట్టు ఐరన్ చూసుకొని వస్తా ఉత్తగది రావాలని చెట్టు తీసుకొని వచ్చినా అప్పుడు పండ్లు బోన్లు కాస్తాయి మంచి మనమే తినవా ఇక బాగా నాటినావు కానీ ఇక గుత్తోళ్ళు వస్తున్నారు పోదాం పా బిడ్డ ఇంక మళ్ళీ వాళ్ళకి నన్ను పోదాం పా బిడ్డ ఏమైనా నీకేమైనా మనదే గారా సేను వరి ముగిపోతాడు కొడుక మా అబ్బా రారా మొన్ననే చేసి నా చేతులు పోయినాయి రెక్కలు ఇడుచుకున్నాను మొత్తం మొన్ననే ఒడ్డు దీనికి పోతే నేనైతే మనదైనా రాను మనదైనా రాను పోవే నేనైతే రాను కూలలు పెట్టి చేసుకున్నాడు దేనికో పని ఏమన్నైతే రాను పోవే నీకేమైనా ఆయన పోయ్యా ఊరంతా కోసింటుంటే ఊసుగానిలో కోసింతనంత దా బిడ్డ అవి నేను కలిపి ఇస్తారా బిడ్డ నీకు మంచిగా ఇస్తారా కొత్త బట్టలు పట్టి నేనైతే రాను కానీ మొన్న ఒడ్డు తీసిన పైసలు మళ్ళీ ఇవాళ వడ్లాట పైసలు మొత్తం వేస్తే నాకు ఫోన్ పోయింది ఫోన్ తీసుకుంటా అట్లయితేనే వస్తా లేకుంటే నేను రాను అట్లయితే ఒప్పుకోమన్నమాట ఒరే అయితే నాటు వాడని నీకు మంచిగా పెద్ద ఫోన్ ఇప్పిస్తారా కొడుక మా అబ్బా ఏమో చూస్తాగా నువ్వు ఇప్పిస్తావు ఇప్పిస్తా పావిడా మా దోస్తులు మోసం చేసినట్టు నన్ను సమయట్లా నువ్వు మళ్ళీ నువ్వు ఎవరినన్నా దొరకొచ్చుకో దోస్తులన్నా దొరకొచ్చుకో ఏమన్నా చేసుకో నీకు పైసలు అయితే ఇస్తా పెద్ద ఫోన్ తెచ్చుకుందు బిడ్డ మా అబ్బా నువ్వు ఇంకా ఎప్పుడన్నారా నేను గుత్తాలని దొరకొని చెరుకోతాడిపోతా ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావో ఇంకా ఎప్పుడన్నా వరకు దోస్తులతో అన్న వరకు ఇంకా నువ్వన్నా వరకు వచ్చి పిల్లగాడు ఎక్కడ వాయనో ఈ ఒరేసేది ఉండదు మరి ఏం చేస్తున్నాడో ఎక్కడ వాయనో ఓ నాయన భాస్కరు ఎక్కడ పోతివిరా నాయన గుత్తోళ్ళు వస్తున్నారు వరి నాటనీకే సో మా ఎవరా వాటిగా ఇంకా వస్తే ఇంక సంపుతుందన్న పని చేయి అని ఒక్కటే ఇంకా పిలుస్తాను సో జరిసేపట్లో పిలుస్తాను ఏమైనా గుత్తోళ్ళు వస్తారు ఈడ కూర్చున్నామేంట్రా నాయన ఎప్పుడైతుందిరా నా శాత కాదు గుత్తోళ్ళు వస్తారు వరి వీక్తారు దబ్బన వరకు పో బిడ్డ నేను ఎక్కువనైతే చేత కాదు పో మన ఇద్దరు కలిసి పడుతుంది నాకు ఒక్కనైతే చేత కాదు ఆయన నా శాతం అయితే కాదు ఇద్దరమే నేను ఎట్లా కొడుతున్నా నీకు కూలీల విలువ అంటే పిలవకపోతుంది ఒక్కరిని కాకపోతే వద్దామని దోలుకరా ఇది లేకపోతే నీ దోస్తులను దోలుకొచ్చుకొని వేపించుకో నాకైతే తెలియదు నాయన నేను పోతున్నా గుర్తోళ్ళు ఇంకా ఉంటా ఇంకా నువ్వు వేయి మీ అమ్మ ఎట్లే సరే ఇప్పుడు రావంటే ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు రాడు ఇప్పుడు మొన్ననే దోస్తులు అందరు మోసం చేసి ఏ దోశ చేస్తే ఎవరు వస్తాడు ఇప్పుడు ఏం కథ ఫస్ట్ ఫోన్ చేద్దాం అందరికి స్విచ్ ఆఫ్ వస్తుంది కొడుకులది ఇంకోను ఫోన్ చేద్దాం ఇవాళ నా పని అయినట్టే ఇంకా ముసల్దాని చేతిలో నేను వచ్చినా ఒక్కనే వేసేసి తప్పాలి ఇంకా మెడకపడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు ఇంకా తప్పరా ఇంకా పొద్దుగల వరకు ఇంకా కరిగేట్లో పూలు రాలి ఒక్కనే పోరేయాలి ఇవాళ నేను చచ్చినట్టే ఇంకా మంచిగా బిడ్డ దగ్గర వరి చాలా ఉండదు చదివేయాలి బిడ్డ చదువుతా మనమే నన్ను చంపినగా ఇయ్యాలా మీది మనకి పలసలు ఉన్నది దాంట్లోకి దీంట్లోకి తెయి బిడ్డ నేను ఆ గుత్తోళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఎంత పోయి ఉంటా
ఎక్కడిపోతుర్రా? అవును కానీ సరే కానీ రాదు కొద్దిగా తంసాపోతారా బండి అయిపోతే అరే పరమేష్ యుక్క పంట వేసుకొని చెప్పురా ఆ ఒక్క మాట అయిపోతుంది మంచి తంసప్ తారా కొద్దిగా కదా అయిపోకూడదు అని ఎవరైతాం అరే 20 రూపాయలు థమ్స్అప్ పట్టున్నారా అది ఇద్దరు కలిసి తాగు పడరా అమ్మ చిన్న చిన్న పిల్లలకు మస్తు పెరుగుతాయి చెప్తే తినకుండా అమ్మయ్య ఇప్పుడైతే వరేసి అయిపోయింది గండం అయితే గట్టెక్కింది సచ్చి బతికినా తక్కువ వరే తక్కువ పొలమా వేసేసి నేను చచ్చిపోయా ముసలు చేసిన పని వస్తున్నా తెస్తున్నా కానీ మొత్తుకుంటారు బిడ్డ మరి నాదకుండి మంచిగా నాదు బిడ్డ తుని అమ్మ ఇలేదురా ఈ అమ్మ ఒక్కటే గద్దే పచ్చ పచ్చ మరి చెట్లు దున్నేవారెవరు పచ్చ పచ్చ మరి చెట్లు దున్నేవారెవరు పొంగంగి వరహాలు వేసేవారెవరు ధరణి పుట్టిన గద్దె పురముతో రామచంద్ర భీమ సుందరిగా గోదావరి పోయేది ఎన్నటికో పచ్చ పచ్చ మరి చెట్లు దున్నేవారెవరు పచ్చ పచ్చ మరి చెట్లు దున్నేవారెవరు పొంగంగి వరహాలు వేసేవారెవరే ధరణి పుట్టిన గద్దె పురముతో రామచంద్ర భీమ సుందరిగా గోదావరి పోయేది ఎన్నటికో పచ్చ పచ్చ మరి కట్లు దున్నే సతనారి పచ్చ పచ్చ మరి కట్లు దున్నే సతనారి పొంగంగి వరహాలు వేసే కృష్ణమ్మ ఓ భాస్కర్ దూపు అవుతుందిరా నాయన దూపు అవుతుంది గుర్తెండుకోపోయి తెస్తున్నా నాగరి అమ్మాయి ఒరినట్టు భలే తలకాయలో పోయింది కదా ఓరు నీళ్ళు పెడతారు ఓరు ఎక్కువైందంటారు ఊరి తక్కువైందంటారు నాటదు నాటినా కానీ కూరలు పెట్టుకోవాలి ఊరి పని అయిపోయింది తలకాయ నొప్పి తగిలిపోయినాడు మా ఫోన్ మొత్తం మలిగింది ఉన్నట్టు ఇట్లా అయిపోయింది పైసలు తీసుకొని ఇట్లా వేసి కొత్త ఫోన్ తీసుకోవాలి చెప్పు బిడ్డ ఉన్నట్టు అయిపోయింది కదా పొద్దుగా పైసలు ఇస్తే కొత్త ఫోన్ తీసుకుంటాను పోయి పైసలు ఎక్కడివి ఎక్కడి పైసలు బిడ్డ ఏమో పొద్దుగాల చెప్పినా పొద్దుగాల పైసలు ఇస్తానంటే నువ్వు వచ్చినా చిలకలకు మరి ఎన్న నాటావు ఇవ్వాలి నన్ను ఇయ్యాల నాటితే ఇయ్యాలనేవన్నా ఒడ్లు 3 నెలలకు మధ్య నాకేంది 3 నెలలకు అంటే నీకు మరి ఇప్పుడే తెచ్చిస్తున్నా నీకు పైసలు ఇప్పుడు నీకు ఇవన్నీకే ఇప్పుడు నా తాన లేవు ఇప్పుడు గుత్తోళ్ళకే ఏడ తెచ్చిత్తు ఇప్పుడు అయితే పైసలు లేవు ఒడ్లు అన్నాక ఇస్తా ఇంకా 3 నెలలు ఆగాలా మరి ఆగాలి మరి ఆగలేండి మరి నేను ఇప్పుడు ఏడ తెచ్చిత్తు కానీ 3 నెలల నాడు అవి పండినాక మిగులుతేనే ఇస్తా 3 నెలల దానికి నేను ఇవ్వాలి ఎంతగానో కష్టపడుతుంది చూడు